శుభ మధ్యాహ్నం. నా పేరు భానుప్రియ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు మనోజ్ కుమార్. నేను 7వ తరగతి చదువుతున్నాను. భాషా భాగాల గురించి తెలుసుకుందాం. నామవాచకం. నామవాచకం అని అంటే పేర్లను తెలిపేదాన్ని నామవాచకము అంటారు. ఉదాహరణ: లక్ష్మి, కీర్తిక, అక్షయ, అనుష. అక్షయ చాలా మంచిగా చదువుతున్నది. నామవాచకం అక్షయ. సర్వనామం. సర్వనామం అని అంటే పేర్లకు బదులుగా తెలిపేదాన్ని సర్వనామం అంటారు. ఉదాహరణ: ఆమె, అతడు, వారు, వీరు. ఆమె చాలా అందంగా ఉన్నది. విశేషణం. రంగు, రుచి తెలియజేసేదాన్ని విశేషణం అంటారు. ఉదాహరణకు లక్ష్మి చాలా మంచిది. మంచిది అనేది విశేషణం. క్రియ. పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు. లిఖిత్ బడికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది క్రియ. అవ్యయం. ఆశ్చర్యంగా పలికేదాన్ని అవ్యయం అంటారు. అయ్యో, అతనికి దెబ్బ తగిలింది. అయ్యో అనేది అవ్యయం. ధన్యవాదములు.